శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం వలన బ్రహ్మాది దేవతలతో సహా సూర్యుని నిద్ర లేపడానికి ప్రాచ్యముఖంగా అంటే తూర్పు ముఖంగా వెళ్తూ ఉంటారు. అలా తూర్పు ముఖంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో సూర్యుడి యొక్క రశ్మి వారందరిపైన పడడం వలన అమృతం తాగిన వారు కాబట్టి వారి యొక్క చెమట బిందువులు ఎప్పుడైతే కరిగి ఆ యొక్క గాలిలో కలిసి భూమి మీదకి చేరుతాయో ఆ సమయమే బ్రాహ్మీ ముహూర్తము అని అంటారు. అందులో తదాస్తు దేవతలు కూడా ఉంటారు. కాబట్టి ఈ బ్రహ్మాది దేవతలతో సహా వెళ్ళేటువంటి సమయం ఏమిటి అంటే ఉదయం 3:30 నుంచి 6 గంటల ప్రాంతం వరకు. ఈ మధ్య కాలంలో వీలైనంత వరకు కూడా ఏ పని చేసినా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. ముఖ్యంగా ఇల్లు శంకుస్థాపనలు కానీ, గృహప్రవేశాలు కానీ, వివాహాలు కానీ, అలాగే విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా ఏవైనా సరే చేయడం వలన మంచి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్త సమయంలో మనకి అమృతం కలిసినటువంటి గాలి కాబట్టి వాటిని అమృత ఘడియలు అని, మాట్లాడేటువంటి వాక్కు, చెప్పేటువంటి పదములు, ఉచ్చరించేటువంటి మంత్ర పఠనము కూడా చాలా స్పష్టముగా ఉంటుందని ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత. అయితే ఈ బ్రాహ్మీ ముహూర్తంతో పాటుగా సాయంత్ర సమయం ఏదైతే ఉందో అది కూడా అసుర సంధ్యాకాలము అని అంటారు. ఈ యొక్క అసుర సంధ్యాకాలంలో అంటే సాయంత్రం 5:30 నుండి 7:30 ప్రాంతాలకి పరమేశ్వరుడు సైతం భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద శ్రీశైలంలో ఉన్న పాతాళ గంగకు చేరి తన గణాలన్నీ కూడా మన చుట్టూ కూడా చేరి మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది చూస్తూ ఉన్న సందర్భంగా ఈ యొక్క అసుర సంధ్యా సమయానికి కూడా బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్న విశిష్టత ఉంటుంది. ఆ సమయంలో ఈ యొక్క పరమశివుడు ధ్యానం చేసుకునేటువంటి సమయం కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో అలాగే అసుర సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో భోజనాదులు చేయకూడదు, అలాగే నిద్రించకూడదు, అలాగే భార్యాభర్తలు క్రీడించకూడదు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్తము అసుర సంధ్యా సమయమునందు దేవతార్చన, ధ్యానము, అలాగే జపము, అలాగే ఏదైనా మంత్రపఠనం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందవచ్చు. అసుర సంధ్యా సమయాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, అదే గోధూలికా లగ్నము అని. ఎందుకండి గోధూలికా లగ్నం అంటారంటే శ్రీకృష్ణ పరమాత్మ గోవులన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి సాయంత్రము పరమేశ్వరుడు ఎప్పుడైతే ధ్యానంలోకి కూర్చొని ఉండేటువంటి సమయం వస్తుందో ఆ సమయానికల్లా ఆయన కూడా వెళ్ళి ధ్యానంలో కూర్చునే క్రమంలో గోవుల యొక్క డెక్కల నుండి వచ్చినటువంటి ధూళి పైకి లేచి అద్భుతమైనటువంటి ఎర్రటి వర్ణంలో ఆ వాతావరణం అంతా ఉంటుంది. ఆ యొక్క కాలముని గోధూలికా లగ్నం అంటారు. అది 7:30 ప్రాంతం వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా విశేషంగా ఎప్పుడైనా వివాహాలు జరగాలి అంటే ఈ గోధూలికా లగ్నంలో వివాహం చేసుకోవడం కూడా చాలా మంచిది అని చెప్తారు. అలాగే ఎక్కడైతే శివుడు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడో అదే సమయంలో కృష్ణ పరమాత్మ కూడా ధ్యానం చేసేవారట. అందుకనే శివాయ విష్ణు రూపాయ శివయే శివోశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివం అంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా శివకేశవుల యొక్క అభేదం అనేటువంటిది లేదు. బ్రాహ్మీ ముహూర్తంలో పిల్లల్ని తిడుతూ లేపకండి. తదాస్తు దేవతలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు తదాస్తు అనుకుంటూ వెళ్తారు. అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతలనే తదాస్తు దేవతలు అని కూడా అంటారు. కాబట్టి వారు గుర్రపు తలలతో ఇద్దరుగా ఉంటారు. వారి యొక్క కుమారులే నకుల సహదేవులు. కాబట్టి ఈ తదాస్తు అనే సమయంలో మనం చెడ్డ మాటలు పిల్లల్ని తిట్టినా, ఎవరినైనా దూషించినా అవి నిజమవుతాయి అని దాని యొక్క ప్రతీతి. ఇది బ్రాహ్మీ ముహూర్తము, అలాగే అసుర సంధ్య, గోధూలికా లగ్నం యొక్క విశిష్టత. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.